నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణలో గత కొంతకాలంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం కాకరేపుతోంది. సో ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తోంది. అంటే ఎవరైతే ఈ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి ఎమ్మెల్యేలు, అంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తులకి జాయిన్ అయినటువంటి పరిస్థితి, కండువాలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీళ్ళందరూ కూడా మార్చుకున్నటువంటి నేపథ్యం ఉంది. పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి కూడా కొంత విడతల వారీగా అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం, గేట్లు ఓపెన్ చేశామని చెప్పడం, దానం నాగేందర్ మొట్టమొదటి ఎమ్మెల్యేగా జాయిన్ అవటం, ఇట్లా సీక్వెన్స్ ఆఫ్ ఎపిసోడ్స్ జరిగినాయి. దాని మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కొంత సుప్రీంకోర్టులో లీగల్ ఫైట్ చేస్తోంది. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఉప ఎన్నికలు వస్తాయని కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నమ్ముతోంది. ఆ దిశగానే కొంత రాజకీయంగా ప్రణాళికలు రచిస్తోంది గులాబీ పార్టీ. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు బాల్ స్పీకర్ కోర్టులో ఉంది. అంటే స్పీకర్ నిర్ణయం మేరకే కొంత ప్రధానంగా ఈ యొక్క ఎమ్మెల్యేల భవితవ్యం ఆధారపడి ఉంది. కానీ ఇక్కడ స్పీకర్ ఇప్పుడు ఆయన విచక్షణ కొద్దీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. అంటే ఇప్పటికే ఆ 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకి నోటీసులు జారీ చేశారు, వాళ్ళు వివరణ కోరారు. అట్లాగే ఆధారాలు సమర్పించమని వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ తర్వాత బీఆర్ఎస్ పార్టీని కూడా వివరణ కోరింది. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు ఇప్పుడు వివరణ ఇచ్చారు. వీళ్ళందరూ మా ఎమ్మెల్యేలు కాదు, ఇదిగో ఆధారాలంటూ కూడా స్పీకర్కి సమర్పించినటువంటి నేపథ్యంలో ఆ ఎపిసోడ్ ఇట్లా నడుస్తోంది. అయితే ఇప్పుడు ఒక 6 ఎమ్మెల్యేలకి స్పీకర్ నోటీసులు మళ్ళీ జారీ చేశారు. అంటే ఆయన ఆ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి సమాధానం కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఆయన దానికి సాటిస్ఫైగా లేరు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు. మరోవైపు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాల తర్వాతనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వాళ్ళు వివరణ తీసుకున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరినీ కూడా ఇరకాటంలో పెట్టే ప్రయత్నంలో భాగంగా స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా బీఆర్ఎస్ పార్టీ సమర్పించింది. సో ఇప్పుడు ఆధారాలు పక్కాగా ఉన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ ఇప్పుడు మరొక్కసారి వాళ్ళతోటి వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది కొంత ట్రయల్ దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు దీని మీద పెద్ద ఎత్తున విచారణ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి బాల్ సుప్రీంకోర్టులో పూర్తి స్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఒకవేళ స్పీకర్ అటు ఇటుగా నిర్ణయం తీసుకున్నా, స్పీకర్ నిర్ణయంలో ఏమన్నా కొంత తేడాగా ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, అంటే ఈవెన్ ఆలస్యమైనా కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా కొంత ఇప్పటికే లీగల్ టీమ్స్తో బీఆర్ఎస్ పార్టీ చర్చిస్తూ ఉండటం, ఖచ్చితంగా ఎవరైతే పార్టీలు మారారో వాళ్ళకి ఖచ్చితమైనటువంటి బుద్ధి చెప్పాలి అని కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకోవటం, ఆ దిశగా చర్యలకు స్పష్టమైనటువంటి డిమాండ్ వాళ్ళు చేస్తూ ఉండడం, ఉప ఎన్నికలు తీసుకొచ్చేలాగా వాళ్ళు ప్రణాళికలు రచిస్తూ ఉండడం. దీంతో ఇప్పుడు స్పీకర్ ఖచ్చితంగా ఒక కాన్స్టెంట్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి స్పీకర్ కూడా కొంత విమర్శలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్పీకర్ చేతిలో కూడా బాల్ ఉన్నప్పటికీ కొంత రూల్స్కి పరిధిలో ఉన్నటువంటి రూల్స్ అతిక్రమించకుండా, అంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, విమర్శలకు తావీయకుండా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అందుకనే ఇప్పుడు స్పీకర్ ప్రధానంగా 6 ఎమ్మెల్యేలకు, ఎవరెవరంటే 6 సంజయ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అట్లాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అట్లాగే కాలే యాదయ్య, అట్లాగే తెల్లం వెంకట్రావు, అట్లాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నెక్స్ట్ గూడెం మహిపాల్ రెడ్డి. ఈ 6 స్పీకర్ ఇప్పుడు మళ్ళొకసారి నోటీసులు ఇచ్చినటువంటి వ్యవహారం. అంటే ఇప్పుడు ప్రధానంగా స్పీకర్ ఈ 6 కొంత మీరు నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, లేదు అంటే మీరు ఏ పార్టీలో ఉన్నట్టు, అంటే వాళ్ళు ఇప్పటికే గతంలో ఇచ్చినటువంటి స్పీకర్ నోటీసుకి కానీ గతంలో సుప్రీంకోర్టుకి వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ కూడా చూస్తే మేమంతా కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అని వాళ్ళు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే మీరు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంటున్నారు అన్నది బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తున్నటువంటి పాయింట్. అందుకనే ఇప్పుడు వీళ్ళని గ్రిల్ చేసేందుకే మొన్న గద్వాల్ నియోజకవర్గంలో, అంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో గద్వాల్లో కొంత కేటీఆర్ స్వయంగా వెళ్ళాడు. అక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జరిగింది. మరి ఆ మీటింగ్కి ఏర్పాట్లలో కానీ ఆ మీటింగ్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే గద్వాల్లో జరిగే మీటింగ్కి ఈయన హాజరు కావాలి కదా.
హాజరు కాకుండా ఎట్లా దాన్ని మీటింగు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లేకుండా ఎట్లా ఆ మీటింగ్ అవుతుంది? ఇక్కడే ఇటువంటి ఆధారాలన్నీ కూడా అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పోస్టర్లని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఫ్లెక్సీలని ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కి సమర్పించింది. సో ఇప్పుడు స్పీకర్ కొంత అసంతృప్తిగా వాళ్ళ వివరణకు ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకనే ఇప్పుడు ఎమ్మెల్యేల విచారణకు ట్రయల్ కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ట్రయల్ అంటే ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు వాదోపవాదనలు అంటే ఒక రకంగా వీళ్ళ వాదన వాళ్ళ వాదన ఇట్లా తీసుకొని కొంత పూర్తిగా ట్రయల్ నడిపి దాని మీద ఒక డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మొత్తం ఈ ఎంటైర్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ కొంత సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా దీన్ని డ్రైవ్ చేసినటువంటి విధానం, ఎమ్మెల్యేల్లో ఒక రకమైనటువంటి టెన్షన్ని రేపేటటువంటి అంశం, అంటే వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారేమో ఒక భయం క్రియేట్ చేయటం, ప్రజల్లోకి వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని బలంగా తీసుకెళ్లటం, ఇక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక వ్యూహం చాలా పెద్దగా ఉండే. గతంలో కేసీఆర్ ఏదైతే వ్యూహం ఉండేనో అంటే ఎల్పీ విలీనం, ఆ ఎల్పీ విలీనం దిశగా చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. కానీ ఇక్కడ ఎల్పీ విలీనం అయ్యేంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలే. అది ఎక్కడ జరిగింది లోపం అనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలే. అందుకనే ఇప్పుడు ఎల్పీ విలీనం జరగకపోవడంతో ఈ ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు ఇట్లా ఎటు కాకుండా అయినటువంటి నేపథ్యం. ఇప్పుడు స్పీకర్ ఖచ్చితంగా ఒక ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆయన విచక్షణతో వివరణ కొంత నిర్ణయం తీసుకున్నా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మరి త్వరలోనే ట్రయల్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంత కాలయాపన జరిగే అవకాశం అయితే ఉన్నప్పటికీ ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకసారి ఈ 10 మంది ఎమ్మెల్యేల కనుక ఒకసారి మనం ఎవరెవరు వెళ్ళారని ఒకసారి మనం చూసుకుంటే ఆ 10 మంది ఎమ్మెల్యేల ఎపిసోడ్ ఒకసారి డాక్టర్ సంజయ్ కుమార్, అట్లాగే దానం నాగేందర్, అట్లాగే కడియం శ్రీహరి, అట్లాగే తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే, అట్లాగే గూడెం మహిపాల్ రెడ్డి, అట్లాగే కాలే యాదయ్య, అట్లాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అట్లాగే అరికపూడి గాంధీ, అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి, నెక్స్ట్ ఈయన ప్రకాష్ గౌడ్. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు. మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు కొంత పార్టీ మారినటువంటి వ్యవహారం. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోదగ్గొస్తే టెక్నికల్గా ఇరుక్కునేది వీళ్ళిద్దరు. ఈవెన్ మనకి తెల్లం వెంకట్రావు కూడా టెక్నికల్గా అడ్మిట్ అవుతారు. అంటే దానం నాగేంద్ర ఏమో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆయన ఎంపీగా పోటీ చేశాడు, అంటే కాంగ్రెస్ బీఫామ్ మీద. ఇక్కడ ఈయన ఇరుక్కుంటాడు. ఇక కడియం శ్రీహరి ఏకంగా కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్లో పాల్గొన్నాడు. ఇవే ఆధారాలు స్పీకర్కి ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అంటే తెల్లం వెంకట్రావు కూడా సేమ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లో పాల్గొన్నారు. అంటే అధికార మీటింగ్లో పాల్గొనడం వేరు, యాజ్ ఏ ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారం పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనడం వేరు. ఇక్కడే కొంత ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. అట్లాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం కూడా కొంత పార్టీ యాక్టివిటీస్లో కాంగ్రెస్ పార్టీలో కనిపించారు. ఇప్పుడు అరకపూడి గాంధీ పెద్దగా ఏం లేదు, ఆయన ఆల్రెడీ ఆయనకు ఒక ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సినటువంటి ఒక పదవి ఇచ్చింది, అసెంబ్లీ సంబంధించినటువంటి పదవి ఇచ్చారు కాబట్టి పిఎస్సి సభ్యులుగా పిఎస్సి చైర్మన్గా ఇచ్చారు కాబట్టి పెద్దగా ఏమీ నష్టం లేదు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గుర్తించే ఇచ్చామని కూడా చెప్పారు. సో ఇట్లా చూసుకుంటే ఈ వ్యవహారంలో ఈ ముగ్గురు కొంత గ్రిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు దానం నాగేందర్, కడియం శ్రీహరి మాకు ఇంకా కొంత సమయం కావాలని సుప్రీంకోర్టును కోరారు. అట్లాగే ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని కూడా మాకు సమయం కావాలని కోరినటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరిది కొంత టెన్షన్ పుట్టే వ్యవహారం. మిగతా వాళ్ళు ఎట్లా అవుతుంది ఏమవుతుంది అనేది కొంత వెయిట్ చేసి చూడాలి. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ పదే ఉప ఎన్నికలకి కొంత ప్రయత్నం చేస్తోంది. సో ఇప్పుడు స్పీకర్ ఈ 6 ఇందాక చెప్పినటువంటి 6 ఎమ్మెల్యేలకి నోటీసులు ఇవ్వటం, మరొకసారి వివరణ కోరటం, ఆయన కొంత గతంలో ఇచ్చినటువంటి
దానికి కూడా వివరణకు కూడా కొంత ఈయన అసంతృప్తిగా ఉండటం చూస్తుంటే ఖచ్చితంగా మరి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి, ఏమైనా చర్యలకు ఉపక్రమించే అవకాశాలే ఉన్నాయన్న డౌట్స్ అనుమానాలు వస్తున్నాయి. అంటే కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత వ్యవహారం అయితే కొంత ముదిరి పాకాన పడుతున్నట్టు కనిపిస్తుంది. కొంత స్పీకర్ కూడా కొంత సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది, సంచలన నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులందరూ భావిస్తున్నారు. తెలంగాణలో రాజకీయాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు. సో ఇప్పుడు ఏం జరగబోతుంది ఎమ్మెల్యేల వ్యవహారంలో అని కూడా మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.